శ్రీమాత్రే నమః. ఈరోజు నా మిద్దె తోటలో మొక్కలకి నేను ఫుడ్ ఇస్తున్నాను. ఇది ఘనజీవామృతం. నేను పొడి రూపంలో తయారు చేసుకున్నాను. ఇవి మన మొక్కలకి నెలకొకసారి ఏదో ఒక ఫుడ్ కంపల్సరీ ఇచ్చినప్పుడే ఎటువంటి చీడపీడలు లేకుండా, పురుగులు రాకుండా మొక్కలు బలంగా పెరిగి మనకి క్రాప్నిస్తాయి. ఈరోజు నా మిద్దె తోటలోని మొక్కలకి నేను ఘనజీవామృతం ఏ విధంగా ఇస్తున్నానో చూడండి. ఈ బెండ మొక్కలు, ఎర్ర బెండ, వీటికి కొంచెం ఇలా గుప్పెడు తీసుకొని మొక్క చుట్టూ ఇలా వేసుకోవాలి. అన్ని మొక్కలకి ఒకే రకంగా ఇవ్వను నేను, ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క విధంగా ఇస్తాను. ఇవి వంగ మొక్కలు. కొంచెం మట్టిని ఇలా పెకలించుకొని దాంట్లో మనం ఈ ఘనజీవామృతం పొడిని ఇలా వేసుకొని మట్టితో ఇలా కప్పి పెట్టాలి. ఈ బెండ మొక్కల్లో కూడా అంతే, ఇలా కప్పి పెట్టాలి. ఈ పొట్ల మొక్కల్లో చాలా గ్యాప్ ఉంది కాబట్టి, పెద్ద మొక్కలు కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకొని మట్టి కప్పటానికి పెద్ద మొక్కలు అయినాయి కాబట్టి వేరు వ్యవస్థ దెబ్బతినిద్ది. ఇలాంటప్పుడు మనం మట్టిని కదిలిస్తే అప్పుడు కొత్తగా మట్టిని యాడ్ చేయాలి. కొత్తగా మట్టిని ఎందుకు యాడ్ చేయాలంటే, ఈ ఘనజీవామృతంలో హ్యూమస్ అంటే మంచి సూక్ష్మజీవులు ఎండకి ఎండిపోకుండా మనం మట్టిని పైన కప్పినప్పుడే అవి ఎండకి చనిపోకుండా బాగా మొక్కకి బలాన్ని ఇస్తాయి. ఇట్లా చుట్టూ పెద్ద మొక్క కాబట్టి దీనికి ఎక్కువగా వేసుకుంటున్నాను. ఇలా మట్టితో కప్పి పెట్టాలి. మట్టిని ఇట్లా అడిషనల్గా యాడ్ చేసినప్పుడు వేరు వ్యవస్థ కూడా బాగా పాకి ఇంకా గ్రోత్ ఎక్కువగా ఉండి మన క్రాప్ కూడా ఇంకా బాగా పెరుగుతుంది. ఘనజీవామృతం వేసినప్పుడు కంపల్సరీ ఇలా మట్టితో కప్పి పెట్టడం కానీ, చిన్న మొక్కలైతే ఇలా తీసి గుంటలో పెట్టడం కానీ చేయాలి. ఇలా వంగ మొక్కలకి అన్నీ మన మిద్దె తోటలో ఉన్న ప్రతి మొక్కకి ఈ ఘనజీవామృతం ఇవ్వవచ్చు. ఇప్పుడు ఈ చిన్న మొక్కలే కాబట్టి వంగ మొక్కలు ఈ పక్కన ఉన్న మట్టిని తీసి ఇలా కప్పి పెట్టాలి. మిగతా అన్ని మొక్కలకి ఇలానే ఇచ్చుకుంటూ ఉండాలి. నెలకొక్కసారైనా ఏదన్నా కంపోస్ట్ కానీ, మెన్యూర్ కానీ, ఈ ఘనజీవామృతం కానీ ఏదో ఒకటి మన మొక్కలకి ఇస్తూ ఉండాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి లిక్విడ్ రూపంలో, ఇంకో 15 రోజులకు ఒకసారి మెన్యూర్ రూపంలో, అంటే ఘనమైన రూపంలో ఏదో ఒక మెన్యూర్ ఇస్తున్నప్పుడే మనకి మిద్దె తోటల్లో
పురుగులు, చీడపీడలు, వైరస్ సమస్యలు రాకుండా మొక్క వేరు వ్యవస్థ బలంగా ఉండి మనకి బాగా క్రాప్నిస్తాయి. ఇలా చిన్న గ్రో బ్యాగ్లో నాటుకున్నాను కదా నేను, కిచెన్ వేస్ట్ వేసుకొని. ఇవి కూడా బాగా బతుకుతున్నాయి. దీంట్లో కూడా కొద్దిగా ఇంత ఘనజీవామృతం ఇస్తే ఇవి కూడా బలంగా పెరుగుతాయి. అన్ని మొక్కలకి మనం ఘనజీవామృతం ఇవ్వచ్చు. మొక్క సైజును బట్టి ఎక్కువ తక్కువగా మనం ఘనజీవామృతాన్ని ఇస్తూ ఉండాలి. ఎర్రబెండ ఇప్పుడే కాయలు కాస్తుంది. ఇటువంటి సమయంలో మనం కంపల్సరీ ఏదో ఒక మెన్యూరు ఇవ్వాలి. ఇది ఒక బెండ నేను విత్తనాల కోసం ఉంచాను. ఇలా మెన్యూర్లు ఇచ్చినప్పుడు కంపల్సరీ వాటర్ కూడా ఇవ్వాలి. శ్రీమాత్రే నమః.